గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ప్రతిరోజు సిటీలో ఎక్కడో అక్కడ యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు జనం. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇక మరోవైపు ఓ బిజినెస్ మ్యాన్ ను సొంత మనవడే కత్తితో పొడిచి చంపిన ఘటన పంచాగుట్టాలో జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ చాదర్ఘాట్ లిమిట్స్ లోని మల్క్పేట్ మార్కెట్ గంజ్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హై స్పీడ్ తో దూసుకొచ్చిన స్కూటీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. స్కూటీ లారీ వెనుక నుంచి కిందకు దూసుకెళ్లింది. ప్రమాదంలో వెహికల్ నడిపిన చెంచల్గూడకు చెందిన షేక్ ఇస్మాయిల్ తీవ్రంగా గాయపడి స్పాట్ లోనే చనిపోయాడు. స్పాట్ కు చేరుకున్న చాదర్ఘాట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ఆరంగర్ బ్రిడ్జ్ పై డివైడర్ ను ఢీకొని ఆటో బోల్తా పడింది. దీంతో డ్రైవర్ తో పాటు ప్రయాణికులు గాయపడ్డారు. బ్రిడ్జ్ పై ప్రయాణిస్తున్న వాహనదారులు వెంటనే స్పందించారు. గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు. జూ పార్క్ నుంచి ఆరంగర్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు పోలీసులు. మరోవైపు హైదరాబాద్ పంజాగుట్టలో ఆస్తి కోసం పారిశ్రామికవేత్త చంద్రశేఖర్ జనార్దన్ రావును సొంత మనవడే మర్డర్ చేశాడు. చంద్రశేఖర్ ను కత్తితో 73 సార్లు పొడిచి చంపాడు మనవడు కీర్తితేజ. మిగతా మనవలను చూసినట్లు తనను చూడలేదని కత్తితో చంపినట్లు పోలీసులు తెలిపారు. దాడి సమయంలో అడ్డు వచ్చిన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు ఉన్మాది. తీవ్రంగా గాయపడ్డ చంద్రశేఖర్ చనిపోగా తల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. పారిశ్రామికవేత్త జనార్దన్ రావును ఆయన మనవుడు కీర్తితేజ హత్య చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయిందన్నారు హైదరాబాద్ పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్. ఆస్తి తగాదాల వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. కీర్తితేజ్ చేసిన దాడిలో గాయపడ్డ ఆయన తల్లి సరోజినీదేవి పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు. కీర్తితేజ్ కు డ్రగ్స్ అలవాటు ఉందన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పంజాగుట్ట ఇన్స్పెక్టర్ శోభన్. డైల్ 100 వచ్చింది. ఇట్లా మల్టిపుల్ స్టాపింగ్ ఇంజరీస్ అయినాయి భీమా జ్యువెలర్స్ వెనకాల అని చెప్పేసి ఇమీడియట్గా మన టీం అంతా అక్కడికి రష్ అప్ అవ్వడము. ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని చూసి ఆయన చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమెను ఇంజురీస్ తోటి ఉన్నది సరోజినీదేవి గారు, అంటే డిసీజ్డ్ వాళ్ళ డాక్టర్ ఆమెను హాస్పిటల్కి పంపించడము. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా ఆ డిసీజ్ని చంపింది వాళ్ళ మనవడు, అంటే సరోజినీదేవి కుమారుడైన కీర్తితేజ అని చెప్పేసి తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడో అక్కడ ప్రమాదాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే యాక్సిడెంట్స్ జరిగే శాతం తక్కువ ఉంటుందని సూచిస్తున్నారు పోలీసులు.